మంది ఏమనుకుంటారు, పీరియడ్స్ అందరికి కామనే కదా, వీటికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, బేర్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఇలా లాంగ్ టర్మ్ గా అలా కంటిన్యూస్ పెయిన్ తో పడిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఫైబ్రాయిడ్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వెళ్ళిపోతూ ఉంటాయి, ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది, గర్భాశయం వాపు ఇంకా పెరుగుతూ ఉంటది. ఇవన్నీ ఎర్లీ స్టేజ్ లో తెలుసుకోకుండా లేట్ స్టేజ్ లో తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ఏమవుతుంది, డిఫికల్టీగా ఉంటది. అప్పుడు లాస్ట్ ఆప్షన్ ఏంటి, గర్భాశయం తీసేసేయాలి, పెయిన్ఫుల్ పీరియడ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్తుంటారు. దీనికి హోమియోపతిలో ఎన్ని మంత్స్ మెడికేషన్ తీసుకోవాలి? దీనికి మంత్స్ అనే ట్రీట్మెంట్ అనేది కాదండి. మామూలుగా ఫస్ట్ ఆ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇది ప్రైమరీ సెకండరీ కేటగరైజ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే పెయిన్ వస్తుంది. నార్మల్ డిస్మెనోరియాకి మామూలుగానే 1 or 2 months లోనే పెయిన్ రిలీఫ్ అయిపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ టైం మళ్ళీ రాకోకుండా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా సెకండరీ డిస్మెనోరియా ఉంటుంది ప్రాబ్లం వాళ్ళకి, అంటే ఆ ప్రాబ్లమ్ ని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి పర్టికులర్ మంత్స్ అనేది ఏం చెప్పలేము గ్యారంటీగా. అంటే వాళ్ళ కండిషన్, వాళ్ళ డిసీజ్ కండిషన్ ని, బాడీ స్టేట్ ని బట్టి, అంటే కొన్ని అడ్వాన్స్ స్టేజెస్ ఉంటాయి కదా. నార్మల్ ఎర్లీ స్టేజ్ లో 3 to 6 months లో క్యూర్ అయిపోతుంది. బట్ కొన్ని అడ్వాన్స్ స్టేజెస్ లో మోర్ దాన్ 1 year 2 year పాటు మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది.